అందరికీ శ్రీమాత్రే నమః అండి. ప్రతి ఒక్కరు కూడా గుప్త నవరాత్రులు రాజశ్యామలాదేవి కొంతమంది జరుపుకుంటున్నారు, కొంతమంది చేసుకోలేరు. కాబట్టి రాబోయే వసంత పంచమి రోజు ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోండి, చాలా మంచిది. వసంత నార్మల్గా నెలలో వచ్చే పంచమే చాలా మంచిది. ఉన్నాను ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ అలంకరణ చూపిస్తున్నాను కదా. ఇది చాలా చిన్న పని అయితే కాదండి. రాత్రి నేను 9:30కి స్టార్ట్ చేస్తే అలంకరణ మొత్తం తీసి అలంకరణ మళ్ళీ కొత్త అలంకరణ చేయాలంటే రాత్రి 1 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 5 కల్లా లెగిసి అమ్మకి జ్యోతి వెలిగించాలి. అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది. కానీ అమ్మ ముందు మళ్ళీ చిన్న సరస్వతి అమ్మ ముందు జ్యోతులు వెలిగించుకుంటాం కదా. ఆ జ్యోతులు వెలిగించాలంటే కరెక్ట్గా 5-5:30 సమయంలో అమ్మకి జ్యోతులు వెలిగించుకుంటాను. అలా ఇంకా స్లోగా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఈశాన్యమూల జ్యోతి వెలిగించి అమ్మ రూమ్లోకి వస్తాను. ఈశాన్యమూల జ్యోతి వెలిగించుకోవాలి, అలాగే తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి. ఆ 2 పనులు అయ్యి సూర్య నమస్కారం అయిన తర్వాత అమ్మ రూమ్లోకి వచ్చి పనంతా చేసుకుంటాను. ఆ తల్లికి షోడశోపచార పూజ చేయడానికి, అష్టోత్తరాలు అమ్మవారి దండకం చదువుకోవడానికి, వీలుని బట్టి లలితా సహస్రనామం